హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు. ఇక దీనివల్ల ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు. ఇక పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే కనుక తెలిపారు. ఇక వీటి ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని అయితే తెలిపారు. ఇక ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.